హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. అంటే గోవా ట్రిప్లో ఇదే ఫైనల్ డే అనమాట. ఇంకా ఈ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇంకా గోవా నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. సో లాస్ట్ డే మేమైతే సౌత్ గోవాలో ఉన్న ఈ కబోదే రామా బీచ్కి అయితే వచ్చేసాము. అసలు ఈ బీచ్ వ్యూ ఉంది, ఎంత బాగుందంటే అసలు ఈ బీచ్ మేము మా ప్లాన్లో అయితే లేదనమాట. సో అన్నీ నార్త్ గోవాలో అన్నీ చూసుకొని ఇక్కడ చిన్న ఈ కోల్వా బీచ్ ఇట్లా చిన్నగా వెళ్దాం అనుకున్నామే, కానీ ఇది ఒక స్పాట్ ఉంది అనే విషయమే మాకు తెలియదు. అంటే మేము వేసుకున్న ప్లాన్లో ఈ బీచ్ లిస్ట్లోనే లేదనమాట. జస్ట్ గోవా సౌత్ గోవాకి వచ్చిన తర్వాత ఇక్కడ బీచెస్ అని కొడితే ఇది లిస్ట్లో వచ్చింది ఇంటర్నెట్లో. దాన్ని చూసుకొని మేము ఇక్కడికైతే రావడం జరిగింది. అండ్ ఇక్కడ నిజంగా వండర్ఫుల్గా ఉందన్నమాట. ఈ బీచ్ ఒకవేళ మిస్ అయిపోయింటే మేము నిజంగానే మంచి స్పాట్ మిస్ అయిపోయామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బై లక్ ఎట్లనో ఈ బీచ్కి అయితే వెళ్ళాము. సో దీనికి మేము మార్నింగే వెళ్ళామన్నమాట. ఈ బీచ్కి మేమున్న రూమ్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ అట్లా ఉంది. బట్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పోని ఎండ స్టార్ట్ అవుతుంది అనేసి మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ ఇక్కడ మొత్తం వ్యూ అయితే చూడంగానే అద్దిరిపోయిందనమాట. మార్నింగ్ కాబట్టి జనాలు కూడా ఎవ్వరూ లేరు. నైట్ అయితేనే మేబీ బాగా ఫుల్గా ఉంటుంది, రద్దీగా. సో మేము మార్నింగ్ వెళ్ళడంతో ఎండ కొంచెం ఉండింది, దాంతో జనాలు అయితే ఎక్కువగా ఎవ్వరు లేరనమాట. సో పీస్ఫుల్గా అనిపించింది. సో ఇప్పుడు నేను దిగుతున్నాను కదా ఫోటో, ఇట్లా ఈ స్టైల్స్ అంతా కూడా నేను బాలీలో చూసాను అనమాట. సో అలాంటి స్టైల్సే ఇప్పుడు ఇట్లా నెట్లో, అంటే మేము మార్నింగ్ సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా నెట్లో ఉన్నాయన్నమాట ఇవంతా కూడా. సో వీటిని చూసుకొని ఓకే ఇక్కడ ఏదో స్పాట్ బాగుంది అనుకొని మేము ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈ గోవా ట్రిప్కి ఏప్రిల్ 1st వీక్లో అయితే వెళ్ళాము. అండ్ ఈ ఫైనల్ వ్లాగ్ నేను ఎడిట్ చేసే టైంకి పెహల్గామ్లో అటాక్ అయితే జరిగింది. ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే దాని గురించి డిస్కస్ చేస్తుంటే కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు. ఒక ట్రిప్కి ప్లాన్ చేయాలి, ఒక ట్రిప్కి వెళ్ళాలి అంటే ఎంత డిస్కషన్ ఉంటుందో, ఎంత ఆలోచించాలో, మొత్తం బడ్జెట్ ప్లాన్ చేయాలి. ఆ బడ్జెట్ బట్టే మొత్తం ఎంటైర్ ట్రిప్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ సో ఇంత కష్టపడి వెళ్తే అలాంటి ట్రాజడీ జరిగినప్పుడు అసలు అవి చెప్పడానికి మనకు మాటలే సరిపోవు కదా. అసలు షూ ఫొటోస్ తీస్తున్నాడు, వీళ్ళిద్దరు ఫోజ్ ఇస్తున్నారు. నీకెందుకు అన్న వస్తుంది, నీ ఫోటో కూడా తీసా. అండ్ ఈ బీచ్ దగ్గరే ఇట్లా కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. నెస్ట్ లా ఉంటాయి అంతా, రూమ్స్ అంతా కూడా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట జనరల్గా పోలిస్తే. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంటే కన్స్ట్రక్షన్ కానివ్వండి అంతా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఆ రెస్టారెంట్స్ వ్యూ అనమాట ఇదంతా కూడా. ఎగ్జాక్ట్లీ బీచ్ వ్యూ అంటే ఇదేనేమో అని అనిపించింది. అండ్ ఇక్కడ సో ఈ రెస్టారెంట్ ఇలా కూర్చొని వాళ్ళు మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే ఇస్తారనమాట. ఇక్కడ కూర్చొని అలా బీచ్ని చూసుకుంటూ తినడం అనేది సో ఎగ్జాక్ట్ పాయింట్ ఇట్లనే ఉంటుందేమో బీచ్ వ్యూ అని అనిపించింది. అండ్ ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే వీళ్ళిద్దరు చూడండి ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఈ నెస్ట్ అంతా కూడా ఇట్లా మొత్తం పై నుంచి కింద వరకు మనం దిగామంటే బీచ్కి అయితే చేరిపోతాము. ఇట్లా ఈ దారి మధ్యలో అంతా కూడా ఇట్లా రూమ్స్గా ఉన్నాయన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అని చెప్పొచ్చు. అట్లా ముందు చూస్తే బీచ్, ఇట్లా పైకి చూస్తే ఏమో రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇట్లా మధ్యలో ఇట్లా రూమ్స్ అనమాట. ఆ రూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు టెంపరీగా అరేంజ్ చేశారు. స్పాట్ చెక్ చేసి బాగా డయాగ్నల్ స్క్వేర్ రెక్టాంగిల్ అన్ని చెక్ చేసి ఇట్లా పెట్టి టెంపరీగా అరేంజ్ చేశారు. సో మనం వెళ్ళాలంటే తీస్తున్నాం కదా, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది.
మరి వీడియో కట్టమొస్తే ఎట్లా వే టు బీచ్ నాన్న వే టు బీच इट गाड़ी चट्टा पोता रास्ता है क्या वे टू बीच है हाँ यू आर इन हाउस गेस्ट हाँ नो 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 अच्छा रेस्टोरेंट हाँ या रेस्टोरेंट ओह ओके इट्स वेरी केयरफुल या थैंक यू सो मच ఫైనల్లీ వచ్చేసాం బీచ్కి. ఓ మై పైనుంచి చూసాం కదా, ఇప్పుడు కింద నుంచి చూడండి. ఆ పైన అక్కడి నుంచి చూపించాను మీకు, అదంతా ఇప్పుడు కింద నుంచి ఇలా సూపర్ ఉంది అసలు. సో చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. అయితే నేను జస్ట్ కెమెరాలో షూట్ చేస్తున్నాను, బట్ ఇక్కడ రియల్గా ఎంత బాగుందంటే వ్యూ చూడడానికి. అండ్ ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు చూడండి, అసలు మనకే ప్రైవేట్ బీచ్ అన్నట్టుంది. అసలు మార్నింగ్ వచ్చేసామన్నమాట. సో మార్నింగ్ ఎక్కువ లేరు, నైట్ అయ్యే కొద్దీ జనాలు ఎక్కువ ఉంటారనమాట నైట్ అయితే. సో మేము మార్నింగ్ రావడంతో అసలు ఎవ్వరు లేరు. ఇప్పుడే కంప్లీట్ అయిపోయినాయి స్టెప్స్. కింద నుంచి వచ్చాం, అమ్మ గస్ వచ్చేసింది. వ్యూ ఇలా ఎంత బ్లూగా ఉన్నాయి చూడండి. ఇక్కడ వ్యూ చూడండి, ఇట్లా రెస్టారెంట్ అండ్ ఇట్లా సైడ్ తిరిగితే బీచ్ వ్యూ అన్నమాట. సో అంటే పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తాం కదా, అది ఇదేనేమో అన్నట్లుంది నాకు ఆ ప్లేస్ చూస్తుంటే. అసలు ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మేమున్న ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇంతగా పొగుడుతున్నాను కాబట్టి ఆ వ్యూ అలా ఉంది ఇలా ఉంది అనేసి, సో వాళ్ళు కూడా దానికి తగ్గట్టే మన ఐటమ్స్ అన్నిటికీ కూడా కాస్ట్ వేశారు. సో మేము జస్ట్ ఒక శాండ్విచ్ అండ్ కొబ్బరి బొండం 2 ఆర్డర్ పెట్టుకున్నాము. కొబ్బరి బొండం అయితే 180 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారనమాట. లిటరలీ మనకి 40 రూపీస్ 50 రూపీస్కి వచ్చే కొబ్బరి బొండం, సో ఈ స్పాట్లో అయితే 180 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో వ్యూ ఎంత బాగుంది అని పొగుడుతామో దానికి తగ్గట్టే మన ఐటమ్స్ కూడా కాస్ట్ అయితే అట్లనే ఉన్నాయి. బట్ ఇప్పుడు చూడ్డానికి అలా ఉంది, కానీ ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది అనమాట. స్వెట్టింగ్ వచ్చేసింది. అంటే మేము పైనుంచి కిందకి బీచ్ వరకు వెళ్ళి మళ్ళీ కింద నుంచి పైకి వచ్చామన్నమాట. ఇంకా స్వెట్టింగ్ వచ్చేసింది ఫుల్గా. సో అలాంటి టైంలో ఇట్లా రెస్టారెంట్లో కూర్చొని వాళ్ళు లైట్గా ఒక మ్యూజిక్ పెట్టారు, అలా తింటూ ఆ బీచ్ చూస్తూ. సో అలాంటి టైంలో మనము ఎంత కాస్ట్ అనేది చూడకుండా ఎంతైనా పెట్టేస్తామన్నమాట. అలాంటి ప్లేస్ చూసుకొనే వీళ్ళు కూడా ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారేమో ప్లాన్డ్గా అని అనిపించింది. జనరల్గా బీచ్ అంటే ఈ గోవాలో నైట్ టైమే ఎక్కువ హడావిడిగా ఉంటుంది, బట్ నాకైతే డే టైమే బెస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. డే టైమే ప్రిఫర్ చేస్తుంటాను. వ్యూ కూడా చూడండి ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో డే టైంలో అయితే. నైట్ అయితే లైట్లు వేసేస్తారు. సో లైట్లు ఏముంది, ఎక్కడైనా లైట్లు వేసి దాన్ని కొంచెం అందంగా తయారు చేయడం అది పెద్ద కష్టమేం కాదు. బట్ డే టైంలో ఇంత న్యాచురల్గా ఇలా బీచ్ చూడడం అనేది చాలా బాగా, అంటే నేత్రానందం అంటారు కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఎవరైనా గోవాకి వెళ్ళినప్పుడు ఎన్ని బీచ్లు తిరిగినా తప్పకుండా ఈ బీచ్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదైతే మిస్ చేయొద్దు. ఇక్కడ చూడండి రూమ్స్, ఇక్కడ అలా మొత్తం రూమ్సే. డోమ్ రూమ్స్ ఇవి కూడా ఉన్నాయి దాంట్లో ఆన్లైన్లో. బీచ్లా ఉంది, బాగుంది. కానీ ఇది చాలా బాగుంది. ఈ ప్లేస్ చాలా వరకు తెలీదో మరి ఏమో, కానీ జనాలు తక్కువ ఉన్నారు, బట్ చాలా బాగుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఇక్కడ ఇంకా
సో ఇదన్నమాట మా లాస్ట్ డే గోవా ట్రిప్లో. అండ్ ఈ డే తర్వాత ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయితే చేసేసాము. అండ్ నా గోవా వ్లాగ్స్ ఆల్రెడీ నేను ఒకటొకటిగా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పింకీ తెలుగు ఛానల్, అక్కడ కూడా నేను కొన్ని రీల్స్ ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఫాలో చేయండి నా పేజ్ని. అండ్ ఇక్కడ నేను చాలా వరకు రీల్స్ అయితే తీసాను అనమాట. అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇక్కడ వరకు నా వీడియో మీరు చూసినట్లయితే మీకు నా వీడియోస్ ఎంతో కొంత నచ్చాయని అయితే నేను తప్పకుండా అనుకుంటాను. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.